ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం. నేను డాక్టర్ ఎం రాఘవేంద్రారెడ్డి, శాస్త్రవేత్త, మృతికా శాస్త్రం, డాక్టర్ వైఎస్ఆర్హెచ్ కేవీకే వెంకటరమణగూడెం. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కొబ్బరిలో పోషక లోపాలు మరియు దిగుబడులపై ప్రభావం, నివారణ చర్యలు. ఆంధ్రప్రదేశ్ లో కొబ్బరి సాగు చాలా విరివిగా చేపట్టడం జరుగుతుంది. కొబ్బరి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి. ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. విస్తీర్ణంలో సగం పైన ఈ ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్నది. ఉత్పాదకతలో మన రాష్ట్రం ముందున్న దిగుబడి పెంచడానికి చాలా అవకాశం ఉంది. కావున శాస్త్రీయమైనటువంటి ఆధునిక సేద్య పద్ధతులు మరియు ఎరువుల యాజమాన్యం చేపట్టడంతో ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో సరాసరిన హెక్టార్ కి 15,924 నర్సు పండిస్తూ ఉన్నాము. కావున దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి అన్ని కోస్తా జిల్లాల్లో ఈ కొబ్బరి పంట సాగు చేయడం జరుగుతుంది. కొబ్బరి తోటలలో చెట్లపై సంవత్సరం పొడవునా పూత, పిందె, ఎదిగే కాయలు ఉంటాయి. పూత, పిందె పెరుగుదలకు మొక్క నేల నుంచి అధిక మోతాదులో ముఖ్య పోషకాలను తీసుకుంటుంటుంది. కొబ్బరిలో అధిక దిగుబడి సాధించడానికి ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. వేసిన పోషకాలు బాగా సద్వినియోగపడి మంచి దిగుబడి సాధించాలి అంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా అందించాలి. నాటిన ఒక సంవత్సరం నుంచి సిఫార్సు చేసినటువంటి మోతాదులో ఎరువులను వాడాల్సి ఉంటుంది. వీటితో పాటు వేపపిండి, పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ లాంటి సేంద్రియ ఎరువును పచ్చిరొట్ట ఎరువులతో పాటు వాడడం చాలా లాభదాయకంగా ఉంటుంది. 1 నుంచి 4 సంవత్సరాల వయసున్న చెట్లకు 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల పశువుల ఎరువులను సంవత్సరానికి ఒక చెట్టుకు వేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా 5 సంవత్సరాలు మించిన చెట్లకు ఒకవేళ డెల్టా భూముల్లో లేదా నల్లరేగడి నేలల్లో సాగు చేసినట్లయితే 1 కిలో యూరియా, 2 కిలోల ఎస్ఎస్పి మరియు 2.5 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తో పాటు 25 కిలోల పశువుల ఎరువు గాని, 2 నుంచి 5 కిలోల వేపపిండి గాని, 10 నుంచి 15 కిలోల వర్మి కంపోస్ట్ గాని సంవత్సరానికి ఒక చెట్టుకు వేసుకోవాల్సి ఉంటుంది. అదే తేలికపాటి భూముల్లో అయితే 1/2 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అధికంగా వేసుకోవాల్సి ఉంటుంది. సిఫార్సు చేసినటువంటి ఎరువులను 2 సమాన భాగాల్లో అంటే జూన్, జూలై నెలల్లో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఒకసారి 2 దఫాలుగా చేసుకుని చెట్టుకు వేయాల్సి ఉంటుంది. ఇది చెట్టుకు 1.5 నుంచి 2 మీటర్ల దూరంలో చుట్టూ 20 సెంటీమీటర్ల లోతు గాడి చేసి ఎరువులను చల్లి తిరిగి మట్టి కప్పిపెట్టి నీరు కట్టాల్సి ఉంటుంది. కొంతమంది రైతులు ఏం చేస్తుంటారంటే మొక్కలకు ఉప్పు వేయడం గాని, వేల నరికి వేయడం గాని చేస్తుంటారు. ఇవి అశాస్త్రీయమైనటువంటి పద్ధతులు. ఈ పద్ధతులు చేయడం ద్వారా చెట్లకు హాని కలుగుతుంది కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. కొబ్బరి మొక్కల్లో పోషకాల లోపాలను గమనించిన వెంటనే వాటిని సవరించుకొని అధిక దిగుబడులు సాధించే అవకాశం ఎంతైనా ఉంది. సిఫార్సు చేసినటువంటి ఎరువుల మోతాదుతో పాటు అధికంగా ఈ లోపంలో ఉన్నటువంటి ఎరువులను వేయాల్సి ఉంటుంది. నత్రజని లోపం సాధారణంగా నేలలో తగినంత నైట్రోజన్ లేకపోవడం వల్ల గమనించవచ్చు. నత్రజని లోపం వలన పాత ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారి పసుపు రంగులోకి మారుతుంది. దీనిని క్లోరోసిస్ అని కూడా అంటాము. పసుపు రంగు దిగువ ఆకుల చివరి నుంచి పునాది వరకు ప్రారంభమై పైకి కొనసాగుతుంటుంది. లోపం పెరిగే కొద్దీ చిన్న ఆకులు కూడా రంగు మారుతాయి. ఇలా పాత ఆకులు పసుపు రంగులోకి మారడం నత్రజని లోపం అనేది కనుక్కోవచ్చు. ఈ తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోయి పెరుగుదల వాస్తవంగా ఆగిపోతుంది. ఇలాంటప్పుడు పుష్పగుచ్చాలు గాని, పిందె సంఖ్యలు గాని తగ్గిపోవడం మనం గమనించవచ్చు. ఇలా ఉన్నట్లయితే 15 రోజుల వ్యవధిలో 2% యూరియాను స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మట్టిలో వేయాల్సి ఉంటే 1 నుంచి 2 కిలోల యూరియాను మట్టిలో వేసి కలబెట్టాల్సి ఉంటుంది. భాస్వరం లోపం వచ్చేసేసి ఆకుల్లో ఊదా రంగు. ఒకవేళ ఇది తీవ్రం అయితే ఆకులు ఎండిపోయే ముందు పసుపు రంగులో కూడా మారవచ్చు. నిదానంగా ఈ ఆకులు పెరుగుతూ ఉంటాయి. ఆకు పరిమాణం గానీ, ఆకుల సంఖ్య గానీ తగ్గుతుంటుంది. దిగుబడి తగ్గడం గమనించవచ్చు. 15 రోజుల వ్యవధిలో 2 సార్లు DAP 2% పిచికారీ చేయడం ద్వారా లేదా 5 కేజీల FIM ను చెట్టు దగ్గర మట్టిలో కప్పేయాలి. 1% DAP సంవత్సరానికి 2 సార్లు వేల ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని రూట్ ఫీడింగ్ అని కూడా అంటాము. మరొక ప్రధానమైనటువంటి పోషకం పొటాషియం. పొటాషియం లోపం మొదటగా ఈ పాత ఆకులపై కనిపిస్తూ ఉన్నాయి. ఈ పాత ఆకుల నుంచి చివరికి ఆకుల వరకు కూడా వ్యాపిస్తాయి లోపం ఎక్కువగా అయితే. మొదటిగా నారింజ ఎరుపు రంగు మచ్చలు ఆకుపై అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఈ అంచులు వాడిపోయి క్రమంగా ఆకు మొత్తం వాడిపోయినట్లు అనిపిస్తుంది. చెట్లు కాస్త ఆలస్యంగా కాపుకు వస్తాయి.
చెట్లు పొట్టిగాను ఉంటాయి, ఆకులు పొట్టిగాను ఉంటాయి, కాయలు తక్కువగా ఉంటాయి మరియు చిన్నగా ఉంటాయి. కొన్నిసార్లు చూసినట్లయితే ఈ కొబ్బరికాయలు మామూలు పరిమాణంలోనూ ఉండి కూడా లోపల కొబ్బరి ఏర్పడదు. ఇలాంటప్పుడు పొటాషియం సల్ఫేట్ అనేటువంటి ఫెర్టిలైజర్ వేసుకుంటే 3 నుంచి 4 కిలోల చెట్టుకు సరిపోతుంది. ఒకవేళ రూట్ ఫీడింగ్ ద్వారా అందించాలనుకుంటే 1% MOPని 200 ml సంవత్సరానికి 3 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. మెగ్నీషియం లోపం వచ్చేసేసి పాత ఆకుల పైన క్లోరోటిక్ మచ్చలు చూసుకోవచ్చు. ఆకుల మధ్యన గ్రీన్ కలర్ లాగానే ఉండిపోతుంది. ఒకవేళ ఆకుల చుట్టూ ఎల్లో కలర్ ఉండి మధ్యలో గ్రీన్ కలర్ అలాగే ఉండిపోతే దీన్ని ఇంటర్వీనల్ క్లోరోసిస్ అంటాము. ఇది మెగ్నీషియం లోపము. మెగ్నీషియం లోపం తీవ్రంగా ఉంటే ఆకులు వాడిపోతాయి. అలాంటప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ 1 నుంచి 2 kgలు చెట్టుకు సంవత్సరానికి అందించాల్సి ఉంటుంది. రూట్ ఫీడింగ్ లో అయితే 0.2% మెగ్నీషియం సల్ఫేట్ ని 200 ml వరకు రూట్ ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సల్ఫర్ లోపం ఉన్నట్టయితే నత్రజని లోపం మాదిరిగా ఉంటుంది, కానీ పాత ఆకులు ఆకుపచ్చగానే ఉండి కొత్త ఆకులు పసుపచ్చగా మారిపోతుంటుంది. దీనికి జిప్సం 2 నుంచి 5 కిలోలు సంవత్సరానికి మట్టిలో వేయాల్సి ఉంటుంది. రూట్ ఫీడింగ్ అయితే 0.2% జిప్సం ఇవ్వాల్సి ఉంటుంది. మన కొబ్బరిలో బోరాన్ లోపము. కొబ్బరి మొగ్గ చుట్టూ చిన్న కొమ్మలలో బోరాన్ లోపం కనిపిస్తుంది. కొమ్మ పైన కొబ్బరి ఆకులు ఒకదానికొకటి వేరు చేయబడవు, జిగ్జాగ్ రూపంలో వంగి ఉంటాయి. ఒకవేళ బోరాన్ లోపం అధికంగా ఉంటే కాయలు సైజు డిఫరెంట్ గా ఉంటాయి. ఆకులు విడవక ముద్దగా మూలలోనే ఉండిపోతాయి. చివరికి చెట్టు చనిపోతుంటాయి. బోరాన్ లోపం లక్షణాలు ఒక్కొక్క ప్రధాన పాటల్లో ఒక్కొక్క రకం కనిపిస్తుంది. కాయలకైతే చీలిపోయినట్లుగాను, పువ్వుల దగ్గర కుళ్ళిపోయినట్లుగాను, ఆకులు జిగ్జాగ్గా ఉన్నట్లుగాను ఇలా గమనించవచ్చు. వీటికి ఎలా సవరించుకోవాలి అంటే, కొబ్బరి చెట్లు నర్సరీ దశలో ఉన్నప్పుడు ప్రతి మొక్కకు 75 నుంచి 100 ml చొప్పున 0.2% బోరాక్స్ ఆకుల మీద పిచికారీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన పొలంలో అయితే 100 గ్రాముల బోరాక్స్ పొడిని చెట్టుకు పొలంలో వేసి నీరు కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ జింక్ లోపము వలన చిన్న ఆకులుగా ఏర్పడతాయి. ఈ లోపము ఎక్కువగా ఉంటే కాయలు రావడం ఆలస్యం అవుతుంది. జింక్ లోపం వల్ల పిందె కూడా రాలడం గమనించవచ్చు. ఇలాంటప్పుడు జింక్ సల్ఫేట్ 25 kgలు 1 హెక్టర్ కి మట్టిలో వేసి వీటిని నీరు అందించాల్సి ఉంటుంది. మరొక ప్రధాన సూక్ష్మధాతు ఏంటంటే ఐరన్. ఇది సాధారణంగా తక్కువ గాలి కలిగి ఉన్న నేలల్లో మరియు లోతు ఎక్కువగా నాటినటువంటి నేలల్లో ఐరన్ లోపం గమనించవచ్చు. మరియు ఇంకొక సందర్భం ఏంటంటే, నీటిలో ఎక్కువ కాలము మునిగి ఉన్నా లేకుంటే నీరు ఎక్కువ శాతం ఈ కొబ్బరి తోటల్లో ఉన్న ఈ ఐరన్ లోపం మనం గమనించవచ్చు. వీటి ప్రధాన లక్షణం ఏంటంటే క్లోరోసిస్. ఇది కూడా కొత్త ఆకుల్లో పసుపు రంగు కలర్ గా ఉండడము. ఇది కూడా సేమ్ ఇంటర్వీనల్ క్లోరోసిస్ ఉంటుంది కొత్త ఆకులలో. దీని సవరణ ఏంటంటే ఐరన్ సల్ఫేట్ 0.25 నుంచి 0.5 kg 1 చెట్టుకు వేసి సంవత్సరానికి మట్టిలో కప్పేయాల్సి ఉంటుంది. తర్వాత ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సూక్ష్మధాతు లోపాలే కాకుండా ఒక్కొక్కసారి మనము పింజరాలను ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కొత్తగా కాపు పెట్టిన లేత తోటల్లో 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కొబ్బరి తోటల్లో పిందరాలడం సహజంగానే గమనించవచ్చు. ఒకవేళ ఈ పిందరాలడం ఎక్కువ అయినట్లయితే పొటాషియం లోపం ఉండొచ్చు, లేదా నీటి ఎద్దడి ఉండొచ్చు, లేదా హార్మోన్ల లోపం కూడా ఉండొచ్చు. మరి సందర్భాల్లో కొన్ని పురుగులు అనేటువంటి ఈ పిండి పురుగులు, ఇరియోఫిడ్ నల్లి ఇలాంటి వాటి వల్ల కూడా పిందరాలను గమనించవచ్చు. పిందరాలడము ఎక్కువగా గమనించినట్లయితే పొటాషియం ఎరువులను ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. మరియు తోట బెట్టకు గురి కాకుండా నీరు సరైన సమయంలో సక్రమంగా అందించాల్సి ఉంటుంది. చివరగా ఒక గమనిక రైతు సోదరులందరికీ, 1 కంటే ఎక్కువ పోషకాలు లోపం కనిపించినట్లయితే ఇప్పుడు మీ ప్రాంతంలో ఉన్నటువంటి సైంటిస్టులను కానీ, హెచ్ఓలను కానీ, కోకోనట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ సంప్రదించి సలహాలు తీసుకోవడము చాలా ముఖ్యము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదములు.